రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం కాగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కొత్త సర్కారు మొదలుపెట్టాడంటూ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుడు హరీష్ రావును బీజేపీలోకి పంపనున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. అల్లుడు హరీష్ రావును బీజేపీలోకి పంపి పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు తెరలేపుతున్న కేసీఆర్, నువ్వు కొట్టినట్టు చేయు, నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు. బిడ్డ కోసం, పార్టీ కోసం, ఆస్తుల కోసం అల్లుడు హరీష్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ గమనిస్తోంది అంటూ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా ఇప్పుడు ఈ ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. హరీష్ రావు నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారు. కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న చర్చ జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణలో గతంతో పోలిస్తే బీజేపీకి డబుల్ ఎంపీ సీట్లు రావటమే కాకుండా అందులో 2 కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చాయి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్షీణించింది. దీంతో రాజకీయంగా ఎలాంటి మార్పులు జరగనున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.